వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. సమాజం ఎంత ఆధునికంగా మారుతున్నా, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, నేటికి మహిళల భద్రత అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సవాల్గానే మిగిలిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగినప్పుడు వ్యవస్థ వేగంగా స్పందించకపోవడం వల్ల ఎంతో మంది బాధితులు న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వస్తుంది. కానీ ఈ పరిస్థితులకు చెక్ పెడుతూ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ లా అండ్ ఆర్డర్ ప్రక్షాళనలో భాగంగా సింగప్పెన్ అనే ఒక సరికొత్త స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు ప్రాణం పోశారు. తమిళంలో సింగప్పెన్ అంటే ఆడసింహం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ స్పెషల్ ఫోర్స్ పగ్గాలను ఒక ఫైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్ కు అప్పగించారు. ఆమె లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారిని కె భువనేశ్వరి. అసలు ఏంటి సింగప్పెన్ స్పెషల్ ఫోర్స్? భవానేశ్వరి ట్రాక్ రికార్డ్ చూసి సీఎం విజయ్ ఆమెకే ఎందుకు ఈ బాధ్యతలు అప్పగించారు? నేరస్తుల భరతం పట్టడానికి, అలాగే బాధితులకు అండగా నిలవడానికి ఈ ఎస్టీఎఫ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు కాపాడడానికి రెగ్యులర్ పోలీసులు ఉంటారు. కానీ వారికి ట్రాఫిక్ డ్యూటీలు, బందోబస్తులు, ఇతర కేసుల భారం ఎక్కువగా ఉండడం వల్ల మహిళలపై జరిగే నేరాలపై 100% ఫోకస్ చేయలేకపోవచ్చు. సరిగ్గా ఈ లోపాన్ని సరిదిద్దడానికే సింగప్పెన్ స్పెషల్ ఫోర్స్ పుట్టుకు వచ్చింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో భారీ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం ఐజీ హోదా కలిగిన భవానేశ్వరి నేతృత్వంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మహిళలపై జరిగే నేరాలను తగ్గించడం, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించడం ఈ ఎస్టీఎఫ్ ప్రధాన లక్ష్యం. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సాధారణ పోలీసులకు అదనంగా ఈ సింగప్పెన్ బృందాలు పనిచేస్తాయి. అంటే ఒక మహిళకు ఆపద వస్తే ఇకపై రొటీన్ ప్రాసెస్ లో కాకుండా ఏకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుందన్నమాట. ఒక కొత్త వ్యవస్థను, అది కూడా ఇంత పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ ను నడిపించాలంటే ఆ స్థాయిలో దమ్మున్న ఆఫీసర్ కావాలి. ఆ హోదా ఉన్న అధికారి కోసం వెతుకుతున్నప్పుడు సీఎం విజయ్ దృష్టిని ఆకర్షించింది భవానేశ్వరి ట్రాక్ రికార్డ్. గతంలో ఆమె డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో హెడ్ క్వార్టర్స్ ఐజీగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. క్రిమినల్స్ కు సింహ స్వప్నంగా, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే భవానేశ్వరి సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ కొత్తగా ఏర్పడిన సింగప్పెన్ విభాగానికి మొట్టమొదటి ఐజీగా ఆమెను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం అన్ని జిల్లాల అధికారులతో విస్తృతంగా చర్చలు జరుపుతూ తన విభాగానికి అవసరమైన చురుకైన పోలీస్ సిబ్బందిని ఎంపిక చేసుకునే పనిలో ఆమె అత్యంత బిజీగా ఉన్నారు. ఐజీ భవానేశ్వరి సొంత రాష్ట్రం తమిళనాడే. తన గెలుపునకు తన తండ్రే ఆదర్శనమని ఆమె చెబుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఆయన డిఎస్పీగా వర్క్ చేశారు. దీంతో ఐపీఎస్ లక్ష్యంగా భవానేశ్వరి ముందుకు కదిలారు. +2తో రాష్ట్ర పోలీస్ శాఖకు ఎంపికైన ఆమె ఐపీఎస్ కోసం మరిన్ని ప్రయత్నాలు చేశారు. దానికోసం డిగ్రీ అవసరం కాబట్టి ఓ పక్క జాబ్ చేస్తూనే డిగ్రీ చదివారు. ఆ తరువాత ఎంఏ, ఎంఫిల్ కంప్లీట్ చేశారు. 2002 ఐపీఎస్ బ్యాచ్ కు సెలెక్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 18 నెలల ట్రైనింగ్ పూర్తి చేశారు. కన్యాకుమారి ఎస్పీగా, చెన్నైలో డీసీపీగా, సిఎంఆర్ఎల్ సిఎస్ఓగా, చెన్నై ట్రాఫిక్ ఏసీపీగా, ఎస్ఐసి ఐజీగా, అలాగే డివిఏసి జేడీగా, వెస్ట్ జోన్ డిఐజీగా పనిచేశారు. ఇప్పుడు ఎస్టీఎఫ్ ఐజీపీగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. తన కెరీర్లో భవానేశ్వరి ఎన్నో అవార్డులు, రికార్డులు సాధించారు. 2017లో విశిష్ట సేవా పథకాన్ని, 2023లో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ సాధించారు. కృష్ణగిరి జిల్లాలో ఎన్సీసీ బాలికల క్యాంప్లో లైంగిక వేధింపులపై 2024లో ఏర్పాటు చేసిన సిట్ను ఆమె లీడ్ చేశారు. ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసి కీలక నిందితులు ఊచలు లెక్కబెట్టేలా చేశారు భవానేశ్వరి. కోవిడ్-19 సమయంలో స్పెషల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించి విదేశాల నుంచి వచ్చే కేసుల ప్రభావాన్ని తగ్గించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ ట్రాక్ రికార్డ్ చూసే సీఎం విజయ్ భవానేశ్వరికి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సింగప్పెన్ స్పెషల్ ఫోర్స్ పనితీరు కేవలం నేరస్తులను పట్టుకోవడానికే పరిమితం కాదు. ఇందులో 2 అద్భుతమైన కోణాలు ఉన్నాయి. మొదటిది, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విచారణను విపరీతంగా వేగవంతం చేయడం. తద్వారా నిందితులు లొసుగులు వాడుకుని తప్పించుకోకుండా వారికి అత్యంత వేగంగా కఠిన శిక్షలు పడేలా చేయడం.
దీనికోసం ఈ సిబ్బందికి సైబర్ క్రైమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇక రెండవది బాధితులకు అండగా నిలవడం. ఒక మహిళ దారుణానికి గురైనప్పుడు ఆమె శారీరకంగానే కాదు మానసికంగా కూడా కుంగిపోతుంది. అలాంటి బాధితుల పట్ల ఈ ఎస్టీఎఫ్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు ఈ బాధ నుంచి వెంటనే బయటకు వచ్చి తిరిగి సాధారణ జీవితానికి అలవాటు పడేలా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం కేవలం పోలీసులే కాకుండా విద్య, సామాజిక సంక్షేమం లాంటి ప్రభుత్వంలోని ఇతర శాఖలతో కలిసి ఈ ఎస్టీఎఫ్ ఒక సమగ్రమైన రీహాబిలిటేషన్ సిస్టమ్ను నడపబోతోంది. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో షీ టీమ్స్, దిశా చట్టం ఎలాగైతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మహిళలకు భరోసా ఇచ్చాయో, ఇప్పుడు చెన్నైలో ఈ సింగపెన్ ఫోర్స్ కూడా అదే రేంజ్ లో పనిచేయబోతోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక గొప్ప రోల్ మోడల్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఐజీ స్థాయి అధికారితో సింగపెన్ లాంటి స్పెషల్ ఫోర్స్ ను తీసుకురావడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐజీ భవానేశ్వరి నేతృత్వంలో ఈ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆశిద్దాం.